నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. ప్రీవియస్‌గా మనం పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్ అనే ఎపిసోడ్ చేశాము. సో, చాలామందికి ఏంటంటే రకరకాల డౌట్స్ వచ్చాయి. ఎపిసోడ్ అంతా చాలా హైలైట్ అయింది కానీ, వీళ్ళకొచ్చిన డౌట్స్ ఏంటంటే, లైక్ మా పిల్లల్ని ఏ పాలిటెక్నిక్ కాలేజ్‌లో జాయిన్ చేయాలి? గవర్నమెంట్ కాలేజెస్ బెస్టా? లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ బెస్టా? అన్న డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ ఈరోజు నేనైతే క్లారిఫై చేయబోతున్నాను. అండ్ ఆల్సో బెస్ట్ టాప్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, అలాగే టాప్ 20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఈ లిస్ట్ అయితే ప్రెజెంట్ నేను రివీల్ చేయబోతున్నాను. సో, బేసిక్‌గా మనకి పాలిటెక్నిక్ బ్రాంచెస్ వచ్చేసరికి రెగ్యులర్‌గా చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజెస్‌లోనే పాలిటెక్నిక్ అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, మెటలర్జీ ఇలాంటి డిఫరెంట్ పాలిటెక్నిక్ కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో అగ్రికల్చరల్ డిప్లొమా కూడా ఉంది. అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ వీటి మీద కూడా మనకి డిప్లొమా కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఇన్ తెలంగాణ. సో, ఫస్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ చూద్దాము. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసబ్ ట్యాంక్ దీనికి నంబర్ 1 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్టు సీఎస్‌సి, ఈసీఈ, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అయితే అన్నిటికీ కూడా టాప్ పొజిషన్స్‌లోనే ఉంది. అండ్ ఓసీ కేటగిరీకి మాక్సిమం 400-800 లోపు అయితే గనక రేంజ్ ఇది. మనకి సీట్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఈడబ్ల్యూఎస్ అయితే 800-1500, బీసీ వాళ్ళకి 1500-3000, ఎస్సీ కేటగిరీకి 3000-800, ఎస్టీ కేటగిరీకి 8000-1500. ఈ ర్యాంక్స్ లోపే మనకి ఇక్కడ మసబ్ ట్యాంక్‌లో అయితే సీట్స్ అయితే ఫిల్ అయిపోతున్నాయి. దీని నెక్స్ట్ వచ్చి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ ఉంది. ఇది కూడా అంతే ఇంచుమించుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్‌తో అయితే కాంపిటీషన్‌లోనే ఉంది. అండ్ థర్డ్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ వచ్చి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇది సికింద్రాబాద్‌లో లొకేట్ అయింది. ఇందులో టాప్ బ్రాంచెస్ వచ్చేసరికి మనకి ఈసీఈ అండ్ సీఎస్‌సి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కరీంనగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, సిద్దిపేట్, జగిత్యాల్, గద్వాల్, కొత్తగూడెం, సిరిసిల్ల, వనపర్తి అండ్ బెల్లంపల్లి. సో, వీటిల్లో మనకి సివిల్‌కి కూడా హై ప్రిఫరెన్స్ అయితే ఉందన్నమాట. లైక్ ఇందాక నేను చెప్పినట్టు టాప్ 5 గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. దాని దగ్గర నుంచి మనకి రిమైనింగ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ 20లో రిమైనింగ్ వాటికి సివిల్‌కైతే గనక ఎక్సలెంట్‌గా కోర్స్ అయితే రన్ అవుతుంది. అండ్ హై డిమాండ్ కూడా ఈ సివిల్ కోర్స్‌కైతే ఉంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కూడా మనకి పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఉంటుంది. సో, బేసిక్‌గా ఈ పాలిటెక్నిక్‌కి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో చేరినందువల్ల బెనిఫిట్ ఏంటంటే లాబొరేటరీస్ అనేవి కొంచెం బావుంటాయి. అండ్ ఆల్సో ఆఫ్‌కోర్స్ న్యూ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది వీళ్ళకి. అండ్ స్టాఫ్ కూడా మనకి ఇంజినీరింగ్ కాలేజ్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎంటెక్ చేసిన వాళ్ళనే తీసుకుంటారు ఖచ్చితంగా. అండ్ రెండోదొచ్చేసరికి మనకి ఆ స్టాఫ్ కూడా క్వాలిటీ స్టాఫ్ అయితే ఉంటారు. సో, ఇక్కడ మనం తెలంగాణలో టాప్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ చూస్తే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సెకండ్ పొజిషన్‌లో తీగల కృష్ణారెడ్డి కాలేజ్, మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్ఎన్‌కి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజ్, సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీఎన్ఆర్ పాలిటెక్నిక్, సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్, సీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, నారాయణ పాలిటెక్నిక్, వాగ్దేవి పాలిటెక్నిక్, టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, ఖమ్మం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, వీటిల్లో కూడా మనకి సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచెసే కాకుండా మెటలర్జీ కోర్సెస్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. 18థ్ టాప్ బెస్ట్ కాలేజ్ మదర్ తెరిసా ఇన్‌స్టిట్యూట్ ఖమ్మం, ప్రిన్స్టన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ వుమెన్ అండ్ ఈజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆదిలాబాద్. సో, వీటిల్లో కూడా మనకి సీఎస్‌సి, మెకానికల్ అండ్ సివిల్ ఈ కోర్సెస్‌కి హై డిమాండింగ్ అయితే ఉంది. సో, ఇందాక నేను చెప్పినట్టు యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ డిప్లొమా చేయాలి అనుకుంటే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో మనం ఎన్రోల్ అయ్యి ఆ డిప్లొమా కోర్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పాలిటెక్నిక్ స్కోర్. అండ్ అగ్రికల్చరల్‌లో డిప్లొమా చేయాలి అని అనుకుంటే జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గనక మనం ఎన్రోల్ అయితే ఖచ్చితంగా మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుంది.
దాని ద్వారా మనం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇలా అగ్రికల్చరల్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ లోన్స్ కూడా అప్రూవ్ చేస్తాయి. ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఆర్ అగ్రికల్చరల్ చేయడానికి.